ఆకలితో ఉన్నోడికి తిండి ఎవరు పెడితే వాడే దేవుడు. అట్లా వీళ్ళను రైస్ బ్యాగ్ కన్వర్ట్స్ అంటారు, అంటే బియ్యం బస్తాకే మతం మారిపోయింది. అవునక్క, మహా అయితే బ్రిటిష్ వాడు భారతదేశానికి వచ్చి పాలించింది కేవలం 190 సంవత్సరాలు మాత్రమే. అప్పుడు వాడు మన శ్రమను దోపిడీ చేసిన మాట నిజమే, కానీ వాడికంటే ముందే కొన్ని వందల సంవత్సరాల క్రితం భారతదేశ సంపదను దోచి పందికొక్కులా తిన్నది బ్రాహ్మణుడే. ఇదిగో చూడు ఆ రెఫరెన్స్. కలియుగ ధర్మం పరాస్మర స్మృతి 2వ అధ్యాయము 16వ శ్లోకంలో కర్షకుడు తన పొలంలోని ధాన్యరాశి దగ్గర ఉంటూ ఆ ధాన్యాన్ని బ్రాహ్మణులకు దానం చెయ్యకపోతే అతడు దొంగ, పాపాత్ముడు, బ్రహ్మహత్య చేసిన వాడవుతాడు. దీనికేమంటావక్క? పంటను దోచి తిండి లేకుండా చేసిన దళితులకు క్రిస్టియన్ మిషనరీస్ రైస్ బ్యాగ్ ఇచ్చి ఆదుకుంది క్రీస్తు ప్రేమను బట్టి తప్ప అది మత మార్పిడి కాదు తెంగరక్క.